మొదటి లైఫ్ బోట్‌లో 40 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ 7 మంది టైటానిక్ ఉద్యోగులు మాత్రమే వెనుదిరిగారు. టైటానిక్ షిప్ ఆపదలో ఉన్నప్పుడు దానికి సమీపంలో ఉన్న ఇతర నౌకల నుండి సహాయం పొందేందుకు అధికారులు సంకేతాలు పంపడం మొదలుపెట్టారు. అయితే టైటానిక్ ప్రయాణించే మార్గంలో కాలిఫోర్నియా మరియు కరాపతియా నౌకలు ఉన్నట్లు గుర్తించారు. ఏప్రిల్ 5, 1912 ఉదయం 12:45 ప్రాంతంలో ఆకాశంలో అంతుచిక్కని కాంతిని కాలిఫోర్నియా నౌకలో ఉన్న ఉద్యోగులు గుర్తించారు. ఇవి ప్రమాదంలో పడిన టైటానిక్ ఇతర నౌకల సహాయార్థం ఇలా ఆకాశంలోకి కాంతిని పంపారు. ఆకాశంలో కాంతిని గుర్తించినట్లు అక్కడ ఉద్యోగులు కాలిఫోర్నియా షిప్ కెప్టెన్కు వివరించారు. దురదృష్టవశాత్తు షిప్ కెప్టెన్ ఏమాత్రం స్పందించలేదు. అంతేకాకుండా ఉద్యోగులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా వెళ్ళి పడుకున్నారు. అదే సమయంలో కాలిఫోర్నియా నౌకలోని వెర్లెస్ ఆపరేటర్ కూడా నిద్రపోయాడు. అప్పుడే